అక్కినేని అఖిల్ సినిమాలు ఇన్ని రోజులు ఫెయిల్ అవ్వడానికి నాకు ఒక లింక్ ఉంది, చెప్తా వినుర్రి. అఖిల్ ఫస్ట్ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఓన్లీ అక్కినేని నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే ఇంట్రడ్యూసింగ్ మీటింగ్ పెట్టిరు అన్నపూర్ణ స్టూడియోలో. ఒక 300 మంది కోసమని పెట్టి దగ్గర వాళ్ళని పిలిస్తే దాంట్లో నేనేం చేసిన అంటే మా బావని కలిసి, బావ నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం అఖిల్ని కలవాలని చెప్పిన. అయితే మా బావ ఏం చేసిండు, బాపట్ల నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా బావ ఫ్రెండ్స్, ఆయనకు కలిసి ఆయనకు చెప్పి అట్లా ఇట్లా చేసి నన్ను కూడా తోలుకొని పోయిండు అన్నపూర్ణ స్టూడియోస్కి. 300 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే 2000 మంది వచ్చారు. అయినా అందరికి చికెన్ భోజనాలు పెట్టారు, మంచిగా ఉంది, అంత సూపర్. తిన్నాం కూర్చున్నాం, ఎప్పుడు వస్తాడా అని వచ్చిండు. అఖిల్ వచ్చిండు, స్టేజ్ మీదకి ఎక్కి ఫోటోలు దిగి బొక్కే ఇద్దామనే టైంకి ఏం చేశారంటే నాగార్జున గారి మేనేజరు, మీరు అఖిల్ని హక్ చేసుకోవద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, పక్కన నిలబడి ఫోటోలు దిగండి అంతేగాని అట్లాంటివి ఏం చేయొద్దు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి అందరితో అట్లే చెప్పిస్తుంటే, మీ అమ్మ ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే మనం టచ్ చేయకపోతే ఎట్లా అని పోయి చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పిన. కథం నా దరిద్రమైన కంటింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమాలే పాస్ కాలేదు. ఎందుకు పాస్ కాలేదంటే అఖిల్ యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫస్ట్ డేనే పోయినా నేను, అని ఫెయిల్. ఈ లేని ఒక్కటి పోలేదు. ఇది హిట్ అటగా మెల్లగా ఇప్పుడు పోయి చూస్తా. అట్లా ఏందో నాకు అర్థం కాదు. నేను మ్యాచ్లు చూసినప్పుడు కూడా అప్పుడు సేవాకు ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతుంటే నేను చూస్తే అవుట్ అయ్యేది. ఇక నేను బయట పోయి దూరం నిలబడి సౌండ్ వింటుంటా. 4-6 అన్నప్పుడు ఆ రీప్లే వచ్చి డబ్బుని వచ్చి రీప్లే చూసి మళ్ళీ పోతా, లేదంటే వచ్చి కూర్చున్నాను అనుకో అవుట్. అట్లుంటుంది మనతోని. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదు.